హాయ్ అండి అందరికీ. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అదేంటి మేము చూడాలో లేదో కూడా నువ్వే చెప్తావా అని అనుకోవచ్చు. చూడమని చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉందండి. అదేంటి అనుకుంటున్నారా? ముందు వీడియోలో చెప్పాను కదండి, నా లైఫ్ స్టైల్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను అని. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసానండి. కరోనాలో చాలామంది లైఫ్ చేంజ్ అయింది కదా, అలాగే నా లైఫ్ కూడా చేంజ్ అయింది. చేంజ్ అవ్వడం అంటే అలా ఇలా కాదండి, మరి ఒక రేంజ్లో చేంజ్ అయింది నా లైఫ్ మాత్రం. ఎంతో కష్టపడి ఇంట్లో 2 days తిండి మానేసి మరీ కాలేజ్ జాయిన్ అయ్యాను. అదేంటక్క చదువుకోవడానికి మీ పేరెంట్స్ ఒప్పుకోలేదా అని అనుకోవచ్చు, కానీ మా అమ్మ వాళ్ళైతే ఒప్పుకున్నారు. కానీ అప్పుడున్న మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో బయటికి పంపించడానికైతే ఇష్టపడలేదు. ఇక్కడే లోకల్లో ఉండి చదువుకుందు అన్నారు. కానీ నేనే చిన్నప్పటి నుంచి అదే ఊర్లో ఉండి నాకు కూడా బోర్ కొట్టిందని బయటకు వెళ్ళి చదువుకుందామనే ఆలోచనతో అయితే ఇంట్లో ఒప్పించి బయటకు వచ్చేసాను. చాలా హ్యాపీగా వెళ్ళిపోయేదండి కాలేజ్ లైఫ్ మాత్రం. ఫ్రెండ్స్తో, స్టడీస్తో ఇంకెన్నో ఎంజాయ్ మూమెంట్ని అయితే కాలేజీలో క్యాప్చర్ చేసుకున్నాము. మళ్ళీ అలాంటి లైఫ్ రమ్మన్నా రాదు కదండి. మీరు ఇంత హ్యాపీగా ఉంటే ఎలాగా అనుకున్నదో ఏమో, వచ్చిందండి కరోనా. అంటే కరోనా మాకు రాలేదు, కాకపోతే కరోనా హాలిడేస్ అయితే మాకు వచ్చాయి. ఇంకేముంది, పెట్టబేడ సర్దుకొని ఎవరింట్లోకి వాళ్ళం లగెత్తాం. పుట్టింట్లో ఎన్ని రోజులకు తిని కూర్చుంటావు అనుకున్నాడో ఏమో ఆ దేవుడు, అక్కడి నుంచి కూడా తగిలేశాడండి. అంటే అత్తింటికి తగిలేశారు. అదేంటక్క, పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది కదా, నువ్వేదో వింతగా చెప్తున్నావు అనుకోవచ్చు. నాకు మాత్రం చాలా అంటే చాలా వింతగా జరిగింది. ఈ రోజుల్లో ఎవరైనా ఒకరికొకరు చూసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారా? కానీ మేము మాత్రం ఒకరికొకరిని చూసుకోకుండానే ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నాము. సంబంధం వచ్చిన 1 dayలోనే ఎంగేజ్మెంట్ డేట్ అయితే ఫిక్స్ చేసేస్తారండి. ఇంకేముంది, అలా August 13న మాకు ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. మా ఎంగేజ్మెంట్ ఎంత తొందరగా అయిపోయింది, ఈ రెసిపీ కూడా అంతే తొందరగా కంప్లీట్ అయిపోయిందండి. రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్ అండి. అదేంటాక ఇందులో ఎటువంటి వెజిటేబుల్స్ లేవు, నువ్వేమో సాంబార్ రైస్ అంటున్నావు అని అనుకోవచ్చు. ప్రతిసారి వెజిటేబుల్స్ ఇంట్లో ఉండాలంటే కాదు కదండి. వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో డ్రై ప్రాన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు కంటిన్యూషన్ కావాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బై.